ఇంట్లో వాళ్ళందరూ హాల్లో అలా కూర్చుని ఉండగా ఇంతలో ధాన్యలక్ష్మి అలాగే అనామిక వాళ్ళిద్దరూ వస్తారు. ఇంతలో ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, మేము ఈ ఇంటి పని మనుషులం కదా, ఇదిగోండి ఏం కావాలో మీకు చెప్పండి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే చాలా కోపంతో అంటూ ఉంటుంది. ఆ మాటలకు అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. అవునక్క, మేము ఈ ఇంటి పని మనుషులమే కదా, నేను నా కోడలు, ఎందుకంటే ఈ ఇంటికి ఎవరు పెద్ద కోడలు అయితే వాళ్ళే కదా పెత్తనం చెలాయించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే లేచి నిలబడతారు. ఇక అపర్ణ ఇలా అంటుంటుంది, ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అని చెప్పి అంటే, అవునక్క, ఈ ఇంటి పెద్ద కోడలు అని చెప్పి అప్పుడు నీకు పెత్తనం ఇచ్చారు, ఇప్పుడు నా కోడలకి ఎందుకు పెత్తనం ఇవ్వటం లేదు, ఆ కావ్యకి ఎందుకు ఇచ్చారు, ఆ కావ్య పెత్తనం చాలా ఇస్తుంటే మాకు అస్సలు నచ్చలేదని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ అయితే ఎందుకు నచ్చదు, ఈ ఇంటి పెద్ద కోడలే అన్ని బాధ్యతలు వహించాలి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. అందుకే కదా మేము పని మనుషులు అంటున్నామని చెప్పి అంటుంది. ఆ మాటలకి ఇందిరాదేవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి ఎలా అంటుంది, మేము చిన్న కోడలమయ్యి మేము తప్పు చేసాం, అందుకే మేము ఇక్కడ పని మనుషులు అని చెప్పి అంటున్నాను అని చెప్పి అంటుంది. ఇంతలో సుభాష్ అయితే ఎలా అంటూ ఉంటాడు, ఎందుకు ధాన్యలక్ష్మి నువ్వు అలా అనుకుంటున్నావు, అలా ఏమీ అనుకోకు, ప్రతి ఒక్కరూ సమానమేని, కాకపోతే డబ్బు అంతా తాళాలంతా ఒకరి చేతిలో ఉంటే ఇల్లంతా ఒక రీతిలో సమానంగా నడుస్తుంది, లేదా ఎవరికి పడితే వాళ్ళకి తాళాలు ఇస్తే చేతుల్లో పెడితే వాళ్ళేమో చిందరవందర చేసి మొత్తం రచరచ చేస్తారు, అందుకే ఎవరికో ఒకరికి అప్పగించారు, దానికి నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.